హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి సిఇఓ అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. అతనితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సార్ ఈరోజు మనం మాట్లాడే ఇంట్రెస్టింగ్ టాపిక్ బీర్. ఓకే. ఎక్కువ అమ్మాయిల కంటే ఎక్కువ అబ్బాయిలే ఎక్కువ ఇష్టపడతారు అనమాట బీర్ అనేది. సో బయట చాలా ఎండగా ఉంది కదా సార్. సో ఎక్కువ మంది బీర్ తాగడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఈ బీర్ తాగడం వల్ల ఉపయోగాలు ఏంటి అండ్ నష్టాలు ఏంటో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం సార్. దాన్ని ఓకే. మీరు ఏమంటారు? చాలా మంది మనము చూస్తున్నామండి. సో, రోజుకు కొంచెం ఆల్కహాల్ తాగితే చాలా మంచిది హెల్త్‌కి. కొంచెం బీర్ తాగితే చాలా మంచిది హెల్త్‌కి. సో, ఎండాకాలము విస్కీ గానీ, అట్లాంటి హార్డ్ తాగకూడదు. ఓన్లీ చల్లగా ఉన్న బీర్ తాగాలి. చాలా మందికి చాలా క్వెషన్స్ ఉంటాయండి. సో, ఫస్ట్ 2 క్వెషన్స్ ఆల్కహాల్ ఏ రూపంలో ఉన్న బీర్‌లో ఉన్న ఆల్కహాలే, విస్కీలో ఉన్న ఆల్కహాలే, మన మ్యాన్షన్ హౌస్‌లో ఉన్న ఆల్కహాలే, దేంట్లో ఉన్న ఆల్కహాలే. ఆల్కహాల్ తీసుకోవడం మంచిదా? కాదా? కొంతమంది చెప్తారు ఆహ్, స్లోగా తాగడం మంచిది. ఆహ్, ఒక పెగ్ 30 మినిట్స్ స్లోగా తీసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఇవన్నీ నిజాలేనా? కాదా? సింపుల్‌గా బ్లైండ్‌గా చెప్పాలంటే ఈవెన్ ఒక్క పెగ్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నా గూడా అది డిటర్మెంటల్ టు హెల్త్. సో, ఒక్క పెగ్ ఆల్కహాల్ తీసుకున్నా గూడా ఎందుకు డిటర్మెంటల్ అంటే, సో, ఆ రోజు వచ్చే స్లీప్ మీకు నార్మల్ స్లీప్ కాదు. అబ్నార్మల్ స్లీప్ అనమాట. అంటే మీ స్లీప్ అనేది కంప్లీట్‌గా డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుందో ఈవెన్ 1 పెగ్ ఆఫ్ ఆల్కహాల్ క్యాన్ డిస్టర్బ్ స్లీప్. ఎప్పుడైతే స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుందో, సో, మీలో ఏంటంటే కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయి. కార్టిజాల్ లెవెల్స్ పెరిగితే ఏమవుతుందంటే ఇమ్మీడియేట్‌గా మీకు ఇమ్యూనిటీ అనేది పడిపోతది. ఈవెన్ ఒక్క పెగ్ ఆఫ్ ఆల్కహాల్‌తో మీకు ఇమ్యూనిటీ పడిపోయే ఛాన్స్ ఉంటుందనమాట. సో, ఏ రూపంలో గూడా అది బీర్ గానీ, విస్కీ గానీ, వైన్ గానీ ఏ రూపంలో గూడా కల్లు గానీ, ఏ రూపంలో గూడా ఆల్కహాల్ అనేది అసలు మంచిది గాదు. ఈవెన్ 1 పెగ్ ఆఫ్ ఆల్కహాల్ గూడా మంచిది గాదు. నెక్స్ట్ ఇంకా బీర్‌కొచ్చేటప్పటికి, సో, సమ్మర్‌లో విస్కీ కంటే బీర్ మంచిది అంటారు. సో, ఏం డిఫరెన్స్ లేదండి. సో, బీర్‌కి, విస్కీకి ఏం డిఫరెన్స్ లేదు. రెండిట్లో ఉండేది ఆల్కహాలే. చాలామంది ఏమనుకుంటారంటే బీర్ చల్లగా ఉంటుంది గదా! బయట సో, వేడి ఎండకి చల్లటి బీరు మంచి కాంబినేషన్ అనుకుంటారు. సో, అది ఎంజాయ్ జేయడానికి తప్పితే హెల్త్‌కి ఎటువంటి సంబంధం లేదు. హెల్త్‌కి బీర్ అయినా ఒకటే, విస్కీ అయినా ఒకటే. ఎస్పెషల్లీ ఆల్కహాల్ సమ్మర్‌లో తీసుకుంటే ఏమవుతుంది అంటే, సమ్మర్‌లో ఆల్రెడీ మనకు డీహైడ్రేషన్ జరుగుతూ ఉంటుంది. డీహైడ్రేషన్ అంటే మన బాడీలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుందనమాట. సో, ఆల్కహాల్ ఏంటనేది డైయూరిటిక్ అంటాం. అంటే మన బాడీలోంచి యూరిన్‌ని బయటికి పంపించేస్తుంది. యూరిన్ ఒక్కటే కాదు, యూరిన్‌తో పాటు ఏమవుతుందంటే మనకు ఎలక్ట్రోలైట్స్ మన సోడియం గానీ, పొటాషియం గానీ, మెగ్నీషియం గానీ ఇవన్నీ మన యూరిన్ ద్వారా బయటికెళ్ళిపోతాయన్నమాట. సో, దాన్ని డైయూరిటిక్ అంటారు. చాలామంది గమనించుండొచ్చు. ఆల్కహాల్ ఏ రూపంలో తీసుకున్నా వీళ్ళకేంటంటే మాటి మాటికి వాష్‌రూమ్‌కెళ్తూ ఉంటారు. ఏంటంటే ఎక్కువ యూరిన్ ఫార్మ్ అవుతుందనమాట. యూరిన్ పోయేటప్పుడు ఓన్లీ వాటరే గాకుండా మినరల్స్ గూడా ఎళ్ళిపోతుంటాయి. సో, మీరు తీసుకోకూడదు, మంచిది గాదు, సజెస్ట్ చేయము. సో, మీరు ఆల్కహాల్ తీసుకుంటే సో, ఈ డైయూరిటిక్ ఎఫెక్ట్స్ కాపాడుకోవాలంటే ఏంటంటే మంచిగా వాటర్ తీసుకోండి. వాటరే గాదు, వాటర్‌లో కొంచెము నిమ్మకాయ యాడ్ జేయడము, అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసుకోవడము, ఆహ్, ఎక్కువ వాటర్ తీసుకోవడము మంచిది. సో, బీర్ తాగినా, ఆల్కహాల్ తీసినా ఏంటంటే ఇది మీకు పోయిన ఎలక్ట్రోలైట్స్ గానీ, వాటర్‌ని గానీ రీప్లేస్ చేస్తుంది. మరుసటి రోజు హ్యాంగోవర్ సింప్టమ్స్ ఏవైతే హ్యాంగోవర్‌కి సో, హ్యాంగోవర్ రావడానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయన్నమాట. డై ఓన్లీ మనకు వాటర్ లాస్ ఫ్రమ్ ది బాడీ ఆర్ డీహైడ్రేషన్ అనేది వన్ ఆఫ్ ది కాజెస్ ఫర్ ఆహ్, మన హ్యాంగోవర్ సింప్టమ్స్. హ్యాంగోవర్‌కి చాలా రీజన్స్ ఉన్నాయి. ఏ హ్యాంగోవర్ సింప్టమ్స్ అయితే మనకు వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల, వాటర్ బాడీలోంచి వెళ్ళిపోవడం వల్ల వస్తాయో, ఆ హ్యాంగోవర్ సింప్టమ్స్ కవర్ కావడానికి మనము ఎక్కువ వాటర్ తీసుకోవచ్చు, మజ్జిగ తీసుకోవచ్చు. సో, మజ్జిగ తీసుకుంటే ఏమవుతుందంటే పొద్దున్న లేసి చాలామంది నాకు హ్యాంగోవర్ ఉంది మజ్జిగియి అంటారు. సో, మజ్జిగ కూడా వేరే ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది రీజన్స్ మజ్జిగ ఎందుకు యూజ్‌ఫుల్ ఈ ఆహ్, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకంటే ఎక్కువ వాటర్ ఇస్తుంది. అదేవిధంగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి మజ్జిగ ఎందుకు యూజ్‌ఫుల్ అంటే, సో, ఆల్కహాల్ తీసుకున్న వెంటనే ఏమవుతుందంటే మన ఇంటెస్టైన్‌లో బాక్టీరియా ఉంటుందనమాట. ఆ యూజ్‌ఫుల్ బాక్టీరియా లాక్టోబాసిల్లస్ అంటాం. ఆ బాక్టీరియా అంతా చనిపోతుంది. లేదంటే బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు కడుపు పట్టేసినట్టు, కడుపు తిప్పినట్లు, సో, 'మన్మధుడు' సినిమాలో మనం చూసింటాం అనమాట. నాగార్జున సింప్టమ్స్ చెప్తుంటారు. సో, ఇవన్నీ ఏంటంటే ఈ గుడ్ బాక్టీరియా ఎళ్ళిపోవడం వల్ల, ఈ గుడ్ బాక్టీరియా ఎళ్ళిపోవడం వల్ల అలా అవుతుంది కాబట్టి, మజ్జిగలో మనకు లాక్టోబాసిల్లస్ ఉంటుంది. ఎస్పెషల్లీ పుల్లటి మజ్జిగ. పుల్లటి మజ్జిగలో ఏంటంటే మంచి బాక్టీరియా ఉంటుంది. ఆ బాక్టీరియా మళ్ళీ మీరు తీసుకుంటే ఏంటంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్‌కి సంబంధించిన సింప్టమ్స్ అన్నీ రికవర్ అవుతాయన్నమాట.
ఇదే కాకుండా ఇంకొక చిన్నది అంటే దీనికి సంబంధం లేదు. కాకపోతే ఆహ్, మందు తాగే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే మనం 'మన్మధుడు' సినిమాలో చూస్తుంటాం. తలనొప్పొస్తుంది నాకు. ఇంకో పెగ్ ఆల్కహాల్ ఇయ్యండి అని అడుగుతారనమాట. అది నిజమా? కాదా? అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఆల్కహాల్ తీసుకున్న వెంటనే ఏమవుతుందంటే, మన బ్రెయిన్‌లో బ్లడ్ వెసల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ వెసల్స్ డైలేట్ అవుతాయి. పెద్దగా అవుతాయన్నమాట. ఎప్పుడైతే ఆల్కహాల్ ఎఫెక్ట్ పోతుందో, అదేమవుతుందంటే పెద్ద అయిన బ్లడ్ వెసల్స్ మళ్ళీ కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్ట్ అయ్యేదేంటి? ముందు కంటే చిన్నగా అయిపోతాయి. ముందు 5 పాయింట్స్ ఉందనుకోండి. ఆల్కహాల్ తీసుకున్న వెంటనే 7 పాయింట్స్‌కొస్తది. ఆల్కహాల్ బాడీలోంచి బయటికంటే వెళ్ళిపోయిన 5 పాయింట్స్ ఉన్నది 4 పాయింట్స్‌కో, 3 పాయింట్స్‌కో వస్తదనమాట. దాన్ని లెంత్ హైపోథెటికల్‌గా. అప్పుడేమవుతుందంటే దాన్ని మనము వాసో కన్‌స్ట్రిక్షన్ అంటాం. ఈ వాసో కన్‌స్ట్రిక్షన్ అయినప్పుడు వీళ్ళకు పొద్దున్న లేసి హెడేక్ అంటారు చూసారా? ఆహ్, ఏది హ్యాంగోవర్ హెడేక్ అని. అందుకొస్తుందనమాట. సో, హ్యాంగోవర్ హెడేక్ బాగా అన్నీ మూసుకొని పోయాయి. దగ్గరకొచ్చేసాయి. దీన్ని మళ్ళీ డైలేట్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఒక పెగ్ ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి. సో, అవి మళ్ళీ డైలేట్ అయితాయి. సో, 'నాగార్జున' గారు చెప్పింది కరెక్టు. ఒక పెగ్ ఆల్కహాల్ ఇమ్మని చెప్పింది. సో, మీకు కూడా హెడేక్ ఉంటే నెక్స్ట్ డే ఒక చిన్న పెగ్ ఆల్కహాల్ తీసుకోవచ్చు. సో, అలా అని చెప్పి మళ్ళీ అదే రిపీట్ చేయకండి. సో, అంటే హ్యాంగోవర్ రావడానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ రీజన్‌ని హ్యాండిల్ చేయడానికి మనము డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫాలో కావాలి. హ్యాంగోవర్‌లో మీకు గన హెడేక్ వస్తే నెక్స్ట్ రోజు ఒక చిన్న పెగ్ తీసుకుంటే అంటే మళ్ళీ డైలేట్ అయ్యి పెయిన్ అనేది తగ్గుతుందండి. ఓకే. కొంతమంది అంటే బీర్ ఎక్కువ తాగడం వల్ల పొట్టొచ్చేస్తుంది రైట్. అంటారు. అసలు బీర్ తాగడం వల్లనే పొట్టొస్తుందా సార్? లేదా బీర్ తాగుతూ బ్రేక్‌ఫాస్ట్ కాదు ఆర్ రైట్. డిన్నర్ స్కిప్ చేయడం వల్ల కూడా పొట్టొస్తుందంటారా? రైట్. సో, బీర్ తాగడం వల్ల పొట్ట వస్తుంది అంటే దీనికి 2 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ బీర్ అనేది హై క్యాలరిక్ వాల్యూ. సో, ఏదన్నా మనకు ప్రోటీన్ తీసుకున్నా, ఫ్యాట్ తీసుకున్నా, విటమిన్స్ ప్రోటీన్ తీసుకున్నా, ఫ్యాట్ తీసుకున్నా, కార్బోహైడ్రేట్ తీసుకున్నా ఇదేంటి హైడ్రోకార్బన్స్ ఇవన్నీ. బీర్ కూడా కంప్లీట్ హైడ్రోకార్బన్. ఇదంతా బాడీలోకెళ్ళి ఫ్యాట్‌గా మారుతుంది. సో, బీర్ తాగితే కొంచెం బీర్ తాగినా, ఎక్కువ బీర్ తాగినా ఏంటంటే అది మొత్తం కార్బోహైడ్రేట్ లాగానే పనిచేస్తుంది. అదంతా బాడీలోనే ఫ్యాట్‌గా స్టోర్ అవుతుందనమాట. అందుకు లావెక్కుతారు. ఇంకోటి బీర్ వల్ల జరిగేదేంటంటే, ఎక్కువ బీర్ గానీ, ఆల్కహాల్ ఏ రూపంలో ఉన్నా బీర్ ఒక్కటే కాదు. ఆల్కహాల్, విస్కీ గానీ, వైన్ గానీ ఇక్కడ ఏమవుతుందంటే అన్నీ ఒకటే బాపతే. ఇవన్నీ బాడీలో ఫ్యాట్‌గా మారతాయి. అంతే కాకుండా ఇది నెక్స్ట్ చేసేదేంటంటే, ఎక్కువ కార్టిజాల్ అనే హార్మోన్‌ని ప్రొడ్యూస్ చేస్తుందనమాట. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ స్ట్రెస్ హార్మోన్. దీని మెయిన్ పనేంటి? కార్టిజాల్ హార్మోన్ పని అంటే, మన బాడీలో ఉన్న మన బాడీలోకి గ్లూకోజ్‌ని తీసుకొని రావడం. సో, ఏదైతే మనకు గ్లూకోనియోజెనిసిస్ అంటాం. సో, మనకు ఎక్కడి నుంచొస్తుంది ఫ్యాటు? మన బాడీలోకి ఎనర్జీ ఎక్కడి నుంచొస్తుంది? ప్రోటీన్‌ని గూడా మనము ఎనర్జీగా మార్చుకోవచ్చు. దాన్ని గ్లూకోనియోజెనిసిస్ అంటామనమాట. సో, ఎక్కువ బీర్ తాగే వాళ్ళలో ఈ కార్టిజాల్ అనేది రిలీజ్ అయ్యి, వాళ్ళ మజిల్ ఏదైతే ఉంటుందో, ఆ మజిల్‌నంతా కార్బోహైడ్రేట్‌గా కన్వర్ట్ చేసి బ్లడ్‌లో పెడుతుందనమాట. అదే విధంగా ఇది ఇంకో పని ఏం చేస్తుందంటే, ఇన్సులిన్ సింథసిస్‌ని తక్కువ చేస్తుంది. ఇన్సులిన్ తక్కువ చేస్తుంది, కార్బోహైడ్రేట్‌ని బాడీలో పెడుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ తగ్గిపోతుంది, కార్బోహైడ్రేట్ బాడీలో ఉంటుందో, కార్బోహైడ్రేట్ అనేది హైలీ ఇన్‌ఫ్లమేటరీ. మన బాడీలో కార్బోహైడ్రేట్ ఎక్కువుందంటే, మనకు బాడీ పెయిన్స్ రావడము, బాడీ డ్యామేజ్ కావడం, బాడీ త్వరగా ఏజ్ కావడము జరుగుతుందనమాట. సో, అందుకేంటంటే ఇది మజిల్స్‌ని కూడా ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేసి బాడీలో స్టోర్ చేస్తుంది. సో, అందుకు ఆల్కహాల్ తీసుకుంటే వెయిట్ పెరుగుతారు. ఎస్పెషల్లీ మనకు విసరల్ ఫ్యాట్ అంటామనమాట. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు బాడీ అంతా సన్నగుంటుంది. ఎందుకంటే వాళ్ళ మజిల్ అంతా పోతుంది. మజిల్ అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి. ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిన మజిల్ అంతా ఎక్కడుంటుందంటే వాళ్ళ అబ్డామిన్‌లో డిపాజిట్ అయితుంది. సో, అందుకే మనం బీర్ బెల్లీ అంటాము. లేకపోతే ఆల్కహాల్ బెల్లీ అంటాం. ఏంటంటే ఎక్కువ కార్టిజాల్ రిలీజ్ అయ్యి వాళ్ళ మజిల్ అంతా కార్బోహైడ్రేట్‌గా కన్వర్ట్ అయ్యి, కార్బోహైడ్రేట్ నుంచి ఫ్యాట్‌గా కన్వర్ట్ అయ్యి, ఫ్యాట్ అనేది వాళ్ళ విసరాలో అంటే అబ్డామిన్‌లో డిపాజిట్ అయితుంది కాబట్టి వాళ్ళకి బీర్ బెల్లీ అంటాం. సో, ఇప్పుడు ఎక్కువ మంది చాలా వరకు కొంతమంది లిమిటెడ్‌గా తాగుతారు. కొంతమంది చాలా విపరీతంగా తాగుతారు. సో, అంత ఎక్కువ తాగిన వాళ్ళు ఒకేసారి మానేస్తే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటారు కదా సార్. లైక్ ఎక్కడ లేని డిసీజెస్ అన్నీ వస్తాయంటారు కదా! దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అండ్ బీర్ ఎక్కువ డ్రింక్ చేసేవాళ్ళు మానడానికి మన హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? రైట్. సో, ఇది చాలా మంచి క్వెషన్ అండి. ఏ పరిస్థితిలో గూడా ఏ అడిక్షన్ గాని ఒక్క రోజులోంచి బయటికి రాదు. ఈరోజు నేను నిర్ణయించుకొని, సో, ఈరోజు నేను కంకణం కట్టుకొని రేపటి నుంచి నేను బీర్ తాగను. మనము ఒక 'సుమన్ టీవీ' ఇంటర్వ్యూలో గూడా చూసామండి. నేను ఈరోజు నేను జనవరి 31 నుంచి బియర్ మానేస్తాను. కాకపోతే జనవరి 1 నుంచి నేను మానేస్తాను. కానీ జనవరి 31 మాత్రం ఫుల్‌గా తాగుతాను. అట్లాంటివి చేయకూడదనమాట. సో,
ఏదన్నా గూడా అడిక్షన్స్ అనేవి స్లోగా డీ అడిక్షన్ జేయాలి. ఈవెన్ కార్బోహైడ్రేట్ గూడా మీరు చిన్నప్పటి నుంచి కార్బోహైడ్రేట్ తింటారు. ఒక్కసారి మానగూడదు. సిగరెట్ తాగడం గూడా ఒక్కసారి మానగూడదు. ఆల్కహాల్ తీసుకోవడం గూడా ఒక్కసారి మానగూడదు. కొకైన్ గానీ ఏవన్నా గూడా ఒక్కసారి మానగూడదనమాట. గ్రాడ్యువల్‌గా తగ్గియాలి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఒక్కసారి మానేస్తే ఏమవుతుంది అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే డెలీరియం ట్రెమెన్స్ అంటాం. సో, డెలీరియం ట్రెమెన్స్ అంటే ఏంటంటే మనకు నిద్రపోతుంటాంగా. నిద్ర అనేది ఒక కంటిన్యూయస్ కాదు. నిద్రలో సైకిల్స్ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరు సైకిల్స్ ఆఫ్ 90 మినిట్స్. అంటే 90 మినిట్స్ తర్వాత లేసి కొంచెం తిరగడము, కదలడం కొంతమందికి గుర్తుంటుంది, ఉండదు. ఎవ్రీ 90 మినిట్స్‌కి మనం లేస్తామనమాట నిద్రలోంచి. ఆ సైకిల్ నుంచి బయటకొస్తాం. సో, నెక్స్ట్ సైకిల్‌లోకి మళ్ళీ ఎంటర్ అయితాం. ఆ ఎంటర్ అయ్యే ముందు మనము మన పొజిషన్ చేంజ్ కావడం గానీ, ఆ టైంలో మనము పాస్‌కెళ్ళడం గానీ ఇవన్నీ చేస్తామనమాట. స్లీప్ హ్యాపెన్స్ ఇన్ సైకిల్స్ ఆఫ్ 90 మినిట్స్. ఈ సైకిల్‌లో మళ్ళీ 2 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్‌ని ఏమంటామంటే మనం నాన్ రెమ్ స్లీప్ అంటాం. సెకండ్ ఫేజ్‌ని ఏమంటామంటే రెమ్ స్లీప్ అంటామనమాట. ఈ రెమ్ స్లీప్ అనేది మనకు డ్రీమ్ స్లీప్. మనకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది స్లీప్‌లో డ్రీమ్స్ ఉండవు. సెకండ్ ఫేజ్ ఆఫ్ ది స్లీప్ అంటే ఏదైతే రెమ్ స్లీప్ అంటామో దాన్ని డ్రీమ్ స్లీప్ అంటాం. అది డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు వస్తుందనమాట. ఈ ఆల్కహాల్ ఏం చేస్తుందంటే నాన్ రెమ్ స్లీప్ బానే ఉంటుంది. అంటే అది కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ రెమ్ స్లీప్‌ని డిస్టర్బ్ చేస్తుంది. అంటే వీళ్ళలో రెమ్ స్లీప్ ఉండదు. రెమ్ స్లీప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రెమ్ స్లీప్ అనేది ఎమోషనల్‌గా స్టేబుల్ కావాలి. అంటే ఎమోషనల్ స్టెబిలిటీ మనకు హయ్యర్ ఎమోషన్స్ లేకుండా మనకు యాంగర్ గానీ, ఫియర్ గానీ, జాయ్ గానీ ఎక్స్‌ట్రీమ్ ఎమోషన్స్‌కి పోకుండా ఎమోషన్స్ కంట్రోల్‌లో ఉండాలంటే రెమ్ స్లీప్ బాగుండాలి. బాగా నిద్రపోవాలి. ఈ ఆల్కహాల్ క్రానిక్‌గా తాగడం వల్ల ఏమవుతుందంటే రెమ్ స్లీప్ ఉండదు వీళ్ళకు. అంటే వీళ్ళు ఎమోషనల్‌గా చాలా డిస్టర్బ్‌గా ఉంటారు. సో, ఒక్కసారి వీళ్ళు ఆల్కహాల్ మానేస్తే ఏమవుతుందంటే బాడీ ఆ రెమ్ స్లీప్‌ని మొత్తం కవర్ చేయాలని చూస్తది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు మేల్కొనే ఉంటారు కానీ నిద్రలో ఉంటారు. అంటే డ్రీమ్స్‌లో ఉంటారు. అంటే నిలబడి డ్రీమ్స్‌లోకెళ్తారనమాట. సో, దాన్నే మనము డెలీరియం ట్రెమెన్స్ అంటాం. డెలీరియం ట్రెమెన్స్‌లో వీళ్ళు ఏం చేస్తారంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం, పాముని తాడనుకోవడం, అక్కడ దయ్యం ఉందని చెప్పడం, అది ఉందని చెప్పడం. అంటే డెలీరియం ట్రెమెన్స్‌లోకెళ్తారన్నమాట. డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్. సో, అంత డేంజరస్ మనము ఆల్కహాల్ సడెన్‌గా స్టాప్ చేస్తే. సో, ఈ సింప్టమ్స్ అన్నీ లేకుండా ఉండాలంటే గ్రాడ్యుయల్‌గా తగ్గియాలి తప్పితే రోజుకు 10 పెగ్గులు తాగుతుంటే ఒక 1 మంత్ 9 పెగ్గులు తాగు, నెక్స్ట్ మంత్ 8 పెగ్గులు తాగు. అట్లా స్లోగా తగ్గించుకుంటూ రావాలి తప్పితే ఒక్కటేసారి గనక తగ్గిస్తే ఈ డెలీరియం ట్రెమెన్స్‌లోకెళ్ళి నిలబడి నిద్రపోతారనమాట. నిలబడి డ్రీమ్‌లోకెళ్తారు. అవన్నీ డేంజరస్ సింప్టమ్స్. ఓకే. సో, అదే చెప్పాను కదా సార్! ఈ డ్రింక్ ఎక్కువ చేసేవాళ్ళు సడెన్‌గా మానేయకుండా గ్రాడ్యువల్లీ మెల్లిమెల్లిగా తాగాలి. సో, కొంతమంది యాడ్స్‌లో చూపిస్తారు కదా! ఈ మెడిసిన్ మీరు తీసుకొని తాగితే ఇక నుంచి అసలు ఆ బీరే ముట్టరు, తాగడానికే ఎళ్ళరు అనుకోని. సో, మన హోమియోపతిలో కూడా ఏమైనా మెడిసిన్స్ గాని, ఏమైనా ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా సార్? రైట్. హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉందండి. మనం ఆల్కహాల్ డీ అడిక్షన్ చేయడానికి, ఈవెన్ స్మోకింగ్ కూడా డీ అడిక్షన్ చేయడానికి డిఫరెంట్ లెవెల్స్‌లో మనము దాన్ని తగ్గించుకుంటూ రావచ్చు. కొంతమందికి ఏమవుతుందంటే లివర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ లివర్‌ని మనము హోమియోపతిలో తీసుకొని రావచ్చు. అదేవిధంగా డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్ అడిక్షన్స్ ఉంటాయన్నమాట. సో, కొంతమందికి కోపం ఎక్కువొస్తది. కొంతమందికి ఎమోషన్స్ ఎక్కువుంటాయి. సో, డిఫరెంట్ సింప్టమ్‌ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఆ ఆల్కహాల్‌ని డిజైర్‌నే తగ్గించడానికి హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇవన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్. ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తాయి. వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్‌లో కూడా మెడిసిన్స్ ఉన్నాయి గానీ ఆల్కహాల్ డీ అడిక్షన్స్‌కి అక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్‌కి. కానీ హోమియోపతి స్పెషాలిటీ ఏంటంటే చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. వితౌట్ సైడ్ ఎఫెక్ట్. ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము ఆల్కహాల్‌ని గానీ, స్మోకింగ్‌ని గానీ కంప్లీట్‌గా డీ అడిక్ట్ చేసుకోవచ్చు హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసి. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. థాంక్ యూ సో థాంక్స్ మచ్. అండి. చూసారు కదా ఫ్రెండ్స్! మీ హెల్త్ గురించి మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. అపాయింట్‌మెంట్ తీసుకోండి.